అవిక వైన్స్ ప్రేక్షక దేవులందరికీ మా హృదయపూర్వక నమస్కారాలు. దోస్తులు, వీడియోని ఫస్ట్ టైం చూసే వాళ్ళు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ని నొక్కండి. అలా చేస్తేనే మేము పెట్టే ప్రతి వీడియోస్ మీ నోటిఫికేషన్స్లో వస్తాయి. దోస్తులు, ఇల్లరికపు ఆడబిడ్డ సిరీస్ ఎందుకు రావట్లేదని అడుగుతున్నారు. చెప్పాను కదా దోస్తులు, వ్యూస్ ఎక్కువగా రావట్లేదని. అందుకే ఆ సిరీస్ని ఆపేశాము. ఏ సిరీస్ అయినా అంతే కదా దోస్తులు, లైక్స్ వ్యూస్ ఎక్కువ రాకపోతే ఆపేయాల్సి ఉంటుంది. ఎందుకంటే మేము పెట్టిన శ్రమ అంతా వృధా అవుతుంది దోస్తులు. మన అవికా వైన్స్ ఛానల్లో ఆడబిడ్డ ఇంటికొస్తే సిరీస్నే ఎక్కువగా అభిమానిస్తారు దోస్తులు అందరూ. దానికి మీ అందరికీ చాలా కృతజ్ఞతలు. మేనత్త కూతురు సిరీస్ని కూడా కొందరు బాగా ఇష్టపడుతున్నారు. 2 సిరీస్లని ఇంకా సక్సెస్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను దోస్తులు. మరి దోస్తులు, మీకు ఇష్టమైన ఆడబిడ్డ ఇంటికొస్తే సిరీస్లో పార్ట్ 171తో మీ ముందుకు వచ్చేసాము. మరి పార్ట్ 171లో ఏముండబోతోందో లేట్ చేయకుండా వెళ్ళి చూసేద్దామా? అయితే దోస్తులు, వీడియో నచ్చితే మీరు ఖచ్చితంగా లైక్ చేయండి. వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి. వీడియోని మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. వీడియోని హైప్ చేస్తున్నారా దోస్తులు? రాజేశ్వరి, పంతులు వస్తున్నాడట, ఫోన్ చేసినావా? అవునండి, ఫోన్ చేశాను. దేనికి? నిన్న హాస్పిటల్కి వెళ్ళాం కదండి, స్వప్నం తీసుకొని. అవును, అన్నీ బాగానే ఉన్నాయి అంది కదా డాక్టర్. మళ్ళేమైంది? అంతా ఓకే అండి. అయితే నార్మల్ డెలివరీకి ట్రై చేస్తే ఎప్పుడు పెయిన్స్ వస్తే అప్పుడు రమ్మంది. అంతే కదా, ఏమైనా ఇబ్బంది ఉన్నా వెళ్ళొచ్చు. మీరు సిజేరియన్ అయితే మాత్రం ఇప్పటి నుంచే డేట్ చూసుకోవచ్చు అని చెప్తోంది. బేబీ హెల్దీగానే ఉందా? చాలా హెల్దీగా ఉందంటండి. ఇప్పటి నుంచి మనం డేట్ చూసుకోవచ్చంట. మరేం చేద్దాం అనుకుంటున్నారు? మనం యోగా ట్రైనింగ్ కూడా ఇప్పించాం కదండి. నాకేమో నార్మల్ చేస్తే బాగుండనిపించింది. బయట కూడా అందరూ ఎక్కువ నార్మల్కి మొగ్గు చూపెడుతున్నారు. అందరికీ అవేర్నెస్ వచ్చిందండి. బేబీకి మదర్కి కూడా చాలా మంచిది కదా. అవును, కానీ అది మనం ఇంకొకరి పైన ఎలా రుద్దగలం? వాళ్ళ ఇష్టం వాళ్ళది. అదేనండి, అదే వచ్చిన బాధ. ఇంతకీ స్వప్న ఏమంటోంది? ఏమంటుందండి, ఫస్ట్ నుంచి అదే గోల. నేను నార్మల్ అస్సలే అవ్వను, సిజేరియనే కావాలి అంటోంది. పెయిన్స్ ఎవరు భరిస్తారు ఈ రోజుల్లో అంటోంది. తన ఇష్టం, మనం ఫోర్స్ చేయొద్దు దీంట్లో. నేనేం ఫోర్స్ చేయట్లేదండి, జస్ట్ అలా అడిగి చూశాను. ఒకసారి ఆ డాలీ తోటి కౌన్సిలింగ్ ఇప్పిస్తే బాగుంటుందేమో. డాలీ ఇప్పుడే కాదండి, ఫస్ట్ ప్రెగ్నెన్సీ వచ్చినప్పటి నుంచి చెప్తోంది తనకి. అసలు తన చెవిలోకి ఏది కూడా ఎక్కదు. వాళ్ళ మమ్మీకి ఒక్కదానికి చెవి ఓపెన్ ఉంచుతుందేమో. వాళ్ళ మమ్మీ ఏది చెప్తే అది వింటుందా? అంతేగా. నమస్కారం పంతులు గారు, రండి కూర్చోండి. నమస్కారం అమ్మా. నమస్కారం సార్. నమస్కారం పంతులు, కూర్చోండి. అంతా బాగేనా అమ్మా? మీరు బాగున్నారా సార్? మేము చాలా బాగున్నాం పంతులు గారు, అంతా మీ దయ. నాదో ఏముంది తల్లి, అంతా వెంకటేశ్వర కృపా కటాక్షం. ఏం లేదు అయ్యగారు, మా కోడలు అమ్మ చెప్పింది. మీ కోడలికి డెలివరీ ఏ రోజు బాగుందో ముహూర్తం చూడమంటున్నారా? అవును పంతులు గారు. మీ అమ్మాయి పేరు స్వప్న కదా? అవునండి, అమ్మాయి పేరు స్వప్న, అబ్బాయి పేరు సురేష్. మీ దగ్గర స్వప్నది జాతకం ఉంది కదా? ఉంది ఉంది, తీసుకొచ్చాను. అయితే తనకు గతవారం సురేష్ రేపు బాగుందమ్మా. రేపు బాగుందా? రేపు ఒక రోజు. రేపంటే మరి ఎలాగ పంతులు గారు, మేము అసలే ప్రిపేర్ అయ్యలేము. ఇక మరి మంచి రోజులు చూసుకోవాలి కదా మనం. సిజేరియన్కి ప్రిపరేషన్ ఏముంటుంది? రేపు ఉన్నది, మళ్ళా 5 రోజులకు ఉన్నది, మళ్ళా తర్వాత 5 రోజుల నుంచి 6వ రోజు, ఇంకా 2 రోజులు, అంతే. మొత్తం 4 రోజులేనా? అంతే అమ్మా. ఈ 10 రోజుల్లో ఆ 4 ముహూర్తాలే బాగున్నాయి. అమ్మాయి పుట్టినా అబ్బాయి పుట్టినా ఆ 4 జాతకాలు బాగున్నాయి. టైం టైం ఎట్లుంది అయ్యగారు? అమ్మా, నేను డేటు, టైము, రోజు అన్నీ సిస్టమ్లో ఎంటర్ చేపిస్తా. మా అసిస్టెంట్ తోటి చేపించి మీకు వాట్సాప్లో పంపిస్తా. ఇప్పుడు మొత్తం అయ్యగారులు కూడా ఇవే ఫాలో అవుతున్నట్టున్నారు. ఇక మరి టైం సేఫ్ అవుతుంది. ప్రతి పంతులు ఒక అసిస్టెంట్ని పెట్టుకోవడే ఖచ్చితంగా. బాగా చూసారు కదా అయ్యగారు? చూసానమ్మా, ఇంతే. 1కి 2 సార్లు చెక్ చేసిన.
నేను వాట్సాప్ చేస్తా డీటెయిల్స్ అన్నీ. ఎప్పుడు చేస్తారు? ఇప్పుడే 2 నిమిషాల్లో వస్తుంది మీకు. నేను కార్లో కూర్చొని అతనికి ఫోన్ చేసి చెప్తాను. వెళ్ళాలి. అయ్యో పంతులు గారు, టీ కాఫీ ఏమైనా పనులు తీసుకోండి, కూర్చోండి. లేదు లేదు, నేను ఇప్పుడు అర్జెంటుగా వెళ్ళాలి. పూజ ఉంది, ఒక వ్రతం ఉంది. ఇప్పటికే చాలా లేట్ అయింది. అమ్మ కాల్ చేసిందని వచ్చిన. చాలా థ్యాంక్స్ అయ్యగారు. నేను వెళ్తాను. అలాగే పంతులు గారు, నేను కార్లో పండ్లు పొలాలు పెట్టిస్తాను. అమ్మగారికి చీర కూడా పెట్టాను. అలాగే అమ్మా. చల్లగా ఉండండి తల్లి. మీకేమైనా డౌట్స్ ఉంటే ఫోన్ చేయండి, ఓకేనా? అలాగే. శ్రీనివాస కృపా కటాక్ష సిద్ధిరస్తు. ఏంటండి, అయ్యగారు వచ్చి రేపు కూడా ముహూర్తం ఉందంటాడు. రేపంటే ఎలా కుదురుతుందిలే, ఇంకా 4 రోజుల తర్వాత ఉందిగా టైం, అప్పుడు చేయించుకుందాం. అంతే అండి. వెళ్ళి ఒక మాట స్వప్నకి వాళ్ళ అమ్మ కూడా చెప్పాలి. చెప్పు చెప్పు, మనం ఎలా డెసిషన్ తీసుకోగలం? సురేష్కి కూడా ఒక ఫోన్ చెయ్యి. ఫస్ట్ వాడికి ఫోన్ చేసి తర్వాత వీళ్ళకి చెప్పు. రాజేశ్వరి, వాట్సాప్ చేశాడు పంతులు. చేశాడా? సురేష్కి కూడా ఫార్వర్డ్ చేయండి. చేస్తున్నా. వీడు ఎక్కడికి వెళ్ళాడు? ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. ఈ మధ్య ఆఫీస్కి కూడా రెగ్యులర్గా వస్తున్నాడు దొరగారు. వీడు ఎందుకు ఇలా చేస్తున్నాడో ఏంటో. రేపు ఎవరో ఒకరు పుట్టాక తెలుస్తుంది మేడం, ఓపిక పట్టండి. హలో సురేష్. హలో మామ్. నాన్న ఎక్కడున్నావురా? ఇక్కడే మమ్మీ, ఆఫీస్లో. నువ్వు ఆఫీస్లో లేవంటున్నాడు పప్ప. మామ్, పప్ప చూడలేదు నన్ను. ఆఫీస్ కేఫ్లో కూర్చున్నాం డాలీ నేను. కేఫ్లో కూర్చున్నారా? ఏం చేస్తున్నావురా నువ్వు అసలు? ఇంట్లో కూడా అసలు ఉండట్లేదు. ఇంట్లో నన్ను అసలు ఉండనిస్తున్నారా మమ్మీ? ఎక్కడుండను? అదేంట్రా అలా అంటావు? రాజేశ్వరి, ఇప్పుడు అవన్నీ ఎందుకు, డైరెక్ట్ పాయింట్కి రా. డాడీ అక్కడే ఉన్నాడా? ఇక్కడే ఉన్నాడురా. నేనే రమ్మన్నాను. ఏం లేదు, స్వప్నకి డెలివరీ దగ్గరకు వస్తుంది కదా. ఆ, ఎంత దగ్గరకు వస్తే అంత టార్చర్ నాకే కదా. ఏం మాట్లాడుతున్నావురా? నువ్వు తండ్రి కాబోతున్నావు. అదొకటే ఆశతో బతుకుతున్నాను. నీకు పిచ్చిగాని పట్టిందా ఏంటి? అసలు డాలీ ఏం చేస్తోంది? నువ్వు ఇంత పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు. తానేం చేస్తుందిలే పాపం. డాడ్ వాట్సాప్ చేశాడు. అవేనా మమ్మీ డేట్స్ గురించా? అదేరా, నీ భార్యకి సిజేరియనే చేయించమని కాలు పట్టుకున్నావుగా. ఏ డేట్ అయితే బాగుంటుందో చెప్పు. మళ్ళీ కాలు పట్టుకోవాలా మమ్మీ? ఈసారి నీవి పట్టుకోవాలా స్వప్నవి పట్టుకోవాలా? అరే, నేను ఫస్ట్ ప్రిఫరెన్స్ నీకు ఇచ్చి నిన్ను అడుగుతున్నాను. నీకు ఇష్టం లేకపోతే చెప్పు. మీ అత్తని స్వప్నని అడుగుతాను ఏ రోజైతే బాగుంటుందో. ఏ రోజేంటి మామ్? రేపు ఉందిగా, రేపు పెట్టేసుకుందాం. రేపంటే రేపేనా? అంత తొందరగా ఎలా కుదురుతుంది? మామ్, డాడీకి చెప్పు, నా వల్ల కావట్లేదు. హాస్పిటల్కి వెళ్ళొచ్చినప్పటి నుంచి ఫుడ్ ఆర్డర్స్ తెస్తూనే ఉన్నాను. ఎందుకురా అలా చేస్తున్నావు? డ్రైవర్తో తెప్పియొచ్చుగా. డ్రైవర్ ఎక్కడి నుంచి తెస్తాడో ఏం తెస్తాడో, మనం వాడిని ఎలా నమ్ముతాం? విన్నావా? అంతంత బయట ఫుడ్ ఈ టైంలో తింటే మంచిదా మమ్మీ? సో ఎంత తొందరగా చేయిస్తే అంత మంచిది మమ్మీ, మనకి బేబీకి తనకి కూడా. అయితే రేపే అంటావారా? రేపే మామ్, లేకపోతే ఇంకా 5 days గ్యాప్ వస్తుంది. నా వల్ల కాదు. అలాగే, నేను వాళ్ళతో మాట్లాడతాను. మామ్, నువ్వైతే వాళ్ళకి ఎక్స్ట్రా డేట్స్ అస్సలు ఇవ్వకు. రేపు అనే చెప్పు. అలాగేరా, వాళ్ళు ఏమంటారో ట్రై చేస్తాను. ట్రై చేయడం కాదు మమ్మీ, ప్లీజ్ ఎలాగైనా ఫిక్స్ చెయ్యు. వాళ్ళకి ఇంకొక ఆప్షన్ ఇవ్వకు ప్లీజ్ మామ్. మళ్ళీ 10 సార్లు కాళ్ళు పట్టుకోమన్నా పట్టుకుంటాను. పట్టుకోరా, నీకే పుణ్యం వస్తుంది. తల్లి కాలు పట్టుకుంటే తప్పేం లేదు. బాయ్ మామ్. అరే సురేష్, వినరా? పెట్టేశాడు. రేపే చేద్దాం అంటున్నాడా? అవునండి, రేపంటే రేపే అంటున్నాడు. వెళ్ళు మరి, వెళ్ళి వాళ్ళతో మాట్లాడు. వాళ్ళు రేపు వద్దంటే ఏం చేయాలండి? ఏమైనా చేసుకోండి, నేనైతే ఆఫీస్కి వెళ్తున్నాను, నా వల్ల కాదు. ఏమైంది మమ్మీ, ఎందుకు టెన్షన్ పడుతున్నారు? ఏం లేదు మిన్ను, నువ్వు ఇంకా కాలేజ్కి వెళ్ళలేదా? వెళ్తున్నాను మమ్మీ, రెడీ అవుతున్నాను. స్వప్న వదిన డెలివరీ గురించి తల్లి. హాయ్, డెలివరీ అప్పుడేనా? అప్పుడే
ఉండబోతోంది. భలే ఎగ్జైటింగ్గా ఉంది మమ్మీ. ఇంకా రానక్క సరితక్క వాళ్ళు కూడా ఎప్పుడు డెలివరీ అవుతారో ఏంటో. చిన్న చిన్న బేబీస్ వస్తారు, 3. నేనైతే ఎత్తుకొనే ఉంటాను మన బేబీని. అలాగే నువ్వైతే ఈరోజు త్వరగా కాలేజ్కి వెళ్ళు. ఒకవేళ డెలివరీ రేపంటే నువ్వు ఉండాల్సి ఉంటుంది. అవునా మమ్మీ, రేపే అనుకుంటున్నారా? ఇంకా అనుకోలేదు బేటా, నువ్వు వెళ్ళు. ఓకే మమ్మీ, బాయ్. ఆల్ హ్యాపీస్, డోంట్ వరీ. చలో లెట్స్ సెట్ గో. అది బిడ్డ, అయ్యగారు వచ్చి గంటసేపు అయింది, మరి నన్ను పిలుచుడన్న పిలుస్తలేదు చూడు మీ అత్త. మమ్మీ ఆపు. ఏంది నువ్వు గట్లనే గుయ్య 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 అనుకుంటా కూసో. మీ అత్త ఎటు వేసి అటు వేసి నీకు నార్మల్ చేయించుతుంది, అప్పుడు నీ రోగం తిరుగుతుంది. అప్పుడు వచ్చి మమ్మీ అని నాకు చెప్తానా. మమ్మీ అత్తమ్మ అత్తమ్మ పిత్తమ్మ అనుకుంటా కూసో. నేనైతే మా అత్తను రఫ్ ఆడిచ్చిన, కింద మీద పడేటట్టు చేసిన. అత్తమ్మ వచ్చింది మెంటల్ మమ్మీ. కూర్చోండి అత్తయ్య. కూర్చుంటాను. మర్యాదలు బాగానే ఇస్తున్నారే నాకు. కూర్చో మమ్మీ, అత్తయ్య వచ్చింది. నేను అటు ఎట్లా తిరిగాను ఇప్పుడు? నా ఇజ్జత్ అంతా తీసినావు, చెప్పవానే ముందే. వదినమ్మా ఇక్కడ కూర్చోండి, మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. నన్ను ఇంట్లోకి వెళ్ళి వీకమంటది ఏందా ఇంత ముచ్చట తిన్నది. దీని ముఖం అంగడిపోతే అచ్చా ముందు సప్పుడు చేసుకుంటూ రావచ్చు కదా. దయ్యం లెక్క నల్లి లెక్క మెల్లగా వస్తుంది. ఏంటి వదినమ్మా? ఏం లేదు, చెప్పండి. ఏందో ఎప్పుడమ్మని వచ్చింది కదా. మీరేమో మాట్లాడుతున్నారు ఇంతకుముందు. ఏగో గదొకటి, మేము స్కిట్ రిహార్సల్ చేస్తున్నాం. స్కిట్టా? ఏదైనా డ్రామా కంపెనీలో యాక్ట్ చేస్తున్నారా ఏంటి? నువ్వు నీ కూతురు ఇద్దరు కలిసి? కాదని దానిలాగా ఇన్స్టాగ్రామర్లా పెడదామనుకుంటున్నాం రీల్స్. మీరిద్దరు కలిసి పెడతారా? స్వప్న పెట్టది. నేను నా దోస్తు చేస్తాను. పొద్దుగాలనే ఫోన్ చేసి అడుగుతాంది అది, ఏమైనా నేర్చుకున్నావా కిట్టు అంటే, ఇక దీంతో ప్రాక్టీస్ చేస్తాను. అవునా? మరి నువ్వు నిజం అనుకున్నావే ఏందా ఇంత? అవును, మీరు చెప్పకపోతే నిజమే అనుకునేదాన్ని. మరి అయిపోయిందా స్కిట్ ప్రాక్టీస్? ఇంకా కొంచెమే ఉన్నదని, ఇంకా గింత అంతున్నది అనగా నువ్వు వచ్చినావు. సరే నేను వెళ్ళాక మళ్ళీ ప్రాక్టీస్ చేసుకోండి. కానీ మీకు ఒక విషయం చెప్పాలి. పంతులు గారు వచ్చారు. ఏమన్నారు అత్తయ్య? ఒక్కసారి అడుగుతున్నాను స్వప్న, లాస్ట్ అండ్ ఫైనల్. నార్మల్కి ట్రై చేయవా? సిజేరియనేనా? సిజేరియనే అత్తయ్య, మీరు లాక్ చేసేసుకోండి. మళ్ళీ నన్ను అడగండి ప్లీజ్. అంటే నువ్వు హెల్దీగా ఉన్నావు, బేబీ కూడా హెల్దీగా ఉంది కదా, నార్మల్ అయితే బాగుంటుందని. సరే నీ ఇష్టం, బలవంతం ఏం లేదు. హ్యాపీగా ఉండు, ఓకేనా? ఇంతకీ డేట్స్ ఎప్పుడు ఇచ్చిండు అయ్యగారు? అయ్యో, అయ్యగారు అచ్చుడైపోయింది, పోవుడైపోయిందా? నేను చూద్దు కదా అయ్యగారిని, నేను మాట్లాడదు. మరి ఎప్పుడు ఇక్కడే కూర్చుంటున్నారేంటి? బయటికి అలా హాల్లోకి రావచ్చుగా. ఇక అన్నయ్య ఉంటాడు, రెడీ అవుతాడు, అటు ఇటు తిరుగుతాడు. నేను ఎందుకు అటు ఇటు తిరుగుడని గిడ కూర్చుంటాను. అయ్యగారు వచ్చినప్పుడు చూసినట్టున్నారుగా మీరు. చూడలే, అసలు నేను బయటకే రాలే. ఓకే అయితే రేపు ఒకటి ఉందంట డేటు, తర్వాత వారం రోజులకు ఉందంట. మరి ఏమంటారు, డిసైడ్ చేసుకోండి. రేపేనా? మళ్ళీ తర్వాత వారం రోజులకు ఉన్నదా? వాయమ్మో, ఏమంటావే బిడ్డే? కాదు మమ్మీ, రేపు కాకుండా ఇంకా వారం రోజులు గ్యాప్ ఇస్తే మాత్రం మంచి అవోటి తినచ్చు, ఇంకా ఎంజాయ్ చేయొచ్చు. మరి వారం తర్వాత ఏపీమందామా? అదే కరెక్ట్ మమ్మీ. మనం ఎక్కడ ఎంజాయ్ చేసినాం అసలు? బయటకు పోయి షాపింగ్ కూడా చేసుకోవచ్చు. వారం రోజులు అంటే ఏంది? నీ కొడుకు అన్నీ కొంటావా ఇక షాపింగ్లా? కొనాలి కదా మరి, అన్నీ తీసుకోవాలి. అయితే మరి వారం రోజుల తర్వాత అని చెప్దామా మీ అత్తకు? చెప్పు మమ్మీ. మరి అల్లుడు సురేష్ని అడుగుదామా? అవసరం లేదు మమ్మీ, అందరిని అడిగినాం అనుకో ఒక్కొక్కరు ఒక్కొక్కటి చెప్తారు, మధ్యలో మనం పిసోళ్ళం అవుతాం. బిడ్డ నువ్వు వద్దే, నువ్వు అన్నది కరెక్టే. చెప్తా మీ అత్తకు వారం రోజుల తర్వాత వేయించమని. చెప్పు మమ్మీ. ఒక గంటలో డిసైడ్ చేసుకోండి. రేపంటే రేపే ఎట్లుంటుంది అది? ఒక వారం అయినాక వేయించుకుందాంతి. మరి ఆ వారంలోపు పెయిన్స్ వచ్చి నార్మల్ కావాల్సి వస్తే అవుతావా స్వప్న? ఏంటి? రావచ్చు, మనం డిలే చేస్తే. పెయిన్స్ ఎప్పుడైనా రావచ్చు కదా. ఒకవేళ పెయిన్స్ వస్తే ఓర్చుకుంటావా అంటున్నాను.
అమ్మో, వారంలో పెయిన్స్ వస్తాయా? పెయిన్స్ వస్తే నా వల్ల కాదు. అంటే పెయిన్స్ వచ్చినా కూడా సిజేరియన్ చేయించుకోవచ్చు కదా అత్తయ్య? అది నాకు తెలియదు స్వప్న. కొన్ని కేసెస్లో పెయిన్ స్టార్ట్ అయ్యాక సిజేరియనే చేయరు, చేయించుకోవచ్చు. అలా అయినా ఓకే. పెయిన్స్ భరిస్తావా సగం? ఏందే బిడ్డ గట్లా అంటుంది? మరేమనుకుంటున్నావు మమ్మీ? మా అత్త అంటే అత్తనా మజాక? మరి పెయిన్స్ వస్తేం కదా? అస్సలద్దు, నా వల్ల కాదు పెయిన్స్ వస్తే. సపరేట్గా రేపే వేయించుకుందామే. మరి తినుడు ఏం కాదు మమ్మీ, డెలివరీ అయినాక తినచ్చు. ఏం తినచ్చు బిడ్డ? నువ్వు తినద్దు, పత్యం చేయాలి. పత్యం లేదు, గడుగు గుడ్డు లేదు, అన్నీ తినచ్చు అని చెప్తుంది డాక్టర్. చూడు, నువ్వైతే చెప్పు రేపే అని. వదిని, ఒకవేళ వాళ్ళు రేపే అంటే మనం అన్ని ప్రిపరేషన్ అయినామా మరి? మరి నీ కూతురు డెలివరీకి నువ్వు ఆ మాత్రం ప్రిపేర్ అవ్వలేదా? ఏం చేస్తున్నారు? ఇక నాకు టైమే లేకపోయే. ఇక మొత్తం మీరే చూసుకోబడుతుంది. ఇక నేను ఏడబెట్టుకోవాలి, దాన్ని ఎటు తీసుకుపోవాలి? స్వప్న ఫిక్సా? ఓకేనా రేపే? వాకే. మరి ముందు రోజే వచ్చి అడ్మిట్ కామన్నది డాక్టర్. రేపు ఫిక్స్ అయిందంటే నైట్ వెళ్దాం, ఓకేనా? స్వప్న టెన్షన్ పడకు, ఏం కాదు, అంతా బాగా జరుగుతుంది. నేనేం టెన్షన్ పడట్లేదు అత్తయ్య. డెలివరీ రేపు అంటే ఈరోజు కొన్ని ఐటమ్స్ తెప్పించుకొని తినాలి. ఈరోజు ఎంటీ స్టమక్లోనే ఉండాలి, లేకపోతే డాక్టర్ ఎనిమా ఇస్తుంది. నీ ఇష్టం. వేనిమా ఇస్తుందా? అంటే ఎనిమా అంటే ఏంటిది? అది కడుపులో ఉన్నదంతా ఖాళీ చేస్తారు. మరి చేస్తారు కదా వాళ్ళే, మనకేంది? మీ ఇష్టం, స్వప్న ఇష్టం. అంతే అత్తయ్య, వాళ్ళే తీసేస్తారు కదా, మనకేం బాధ, మనం తినచ్చు. ఓరోరి దేవుడు, ఇదేమి గోలరు. మీ అమ్మ నువ్వు కష్టపడి పోయి కార్లో పట్టుకొని వచ్చిన ఎట్లా పోతుంది అసలు? మళ్ళీ వస్తుందిలే రాజు, రేపు సాయంత్రం వరకు వస్తా అన్నది. అసలు ఏమనుకుంటున్నారే నాకు అర్థం కాదు. ఆమెను తీసుకొచ్చిన, మీ నాన్నను బస్సు ఎక్కించొచ్చిన, ఎన్ని చేసినా ఆ రోజు మొత్తం తిరిగి సగమైనా. నాకు వర్క్ ఉన్నా కూడా రాత్రి అంతా వేసుకున్నా, మళ్ళీ వర్క్ పెండింగ్ది. చెప్పక చేయక గట్ల పోవుడేంది అసలు? నీకు చెప్తా అన్నది రాజు, పెద్దమ్మ నేను చెప్తా తీ అంటే పోయింది. నాకు చెప్పమన్నది మర్యాదల కోసం కాదు, చెప్తే నేను అద్దనేటోని. ఉమ్, అత్త ఒకతే ఉన్నది, ఎంత ఇబ్బంది అవుతుంది. గట్ల ఎట్లా పోనిస్తావే నువ్వు? వంట వేసింది రాజు, సాయంత్రంకి కూడా కూర వేసి పెట్టిపోయింది, రాత్రికి జొన్న రొట్టెలు కూడా వేసి పెట్టింది. ఇక రేపు ఒక్కరోజు టిఫిన్ చేసుకుంటే మధ్యాహ్నం వరకు వచ్చేస్తా అని చెప్పింది. మధ్యాహ్నం అంటారు, మళ్ళీ రాత్రి వస్తారు, మళ్ళీ తెల్లారు వస్తారు. ఈ టైం ఎట్లున్నది చెప్పు? ఇప్పుడు పోతారు ఎవరన్నా? రే దాన్నేమంటున్నావురా మధ్యలో? అదేం చేసింది? అయిపోయా, ఇది వచ్చిందంటే ఏం అననీయదు నన్ను. దాని మీద ఈగ కూడా వాళ్ళనియవా అవే? ఏమరుతావు దాని మీదికి? దాన్ని చూడగో, నిండు చూడాలి. అది ఎట్లోరా బుద్ధి అవుతుందిరా నీకు దాన్ని చూస్తే? ఎట్లా అంటే మరి అది చేసిన కథలు గట్లుంటాయి. వాళ్ళ అమ్మకి ఆయనతో చెప్పుకోలేదానే ఉండుమని. ఇప్పుడు పోవాల్సిన అవసరం ఉన్నదేమన్నా? ఇక ఆమెకి ఏం పనులు పాడైనాయో, ఆడేమున్నదో, ఏం మర్చిపోయిందో, ఏం చేసిందో. ఉంటుండని తీయలేవురా, మళ్ళీ మాస్తారు. ఏమస్తారు? ఇవాళ అంటారు, రేపు అంటారు, రానే రారు. రేపు మధ్యాహ్నం వస్తానత్తి. మరి ఛాయ్ తాగినావా అత్త? తాగినరా, ఇప్పుడు దాకుంటానా? అబ్బా నాకు కూడా కొంచెం పెట్టుకురావే ప్లీజ్. మా పెట్టుకొస్తా కానీ దాన్ని ఏమన్నాకు చెప్తున్నా. అందరు పెట్టుకుంటానని అది పెట్టుకున్నది, దానికి ఎందుకు గంతలోళ్ళి? పాపం అది ఎప్పుడన్నా చీరలు కొనుక్కుంటుందా, మూరలు కొనుక్కుంటుందా? ఇంకా కొంటది. ఉన్నాయి చాలే కట్టుకోవడానికి, ఇంకా కొనుడు ఎందుకు? నువ్వు చూడిపోరా, నువ్వు చూడిపో, బయట ఎట్లున్నదో నీకు తెలుస్తుంది. ఒక నెల కట్టిన చీర ఇంకో నెల కడతాను లేరు, అర్థమైందా? పెద్ద ఫంక్షన్లల్లో వట్టి చీర కట్టుకుంటే ఇజ్జత్ పోతుంది. అందరిది ఒక గోల అయితే మీది ఒక గోల. ఎట్లున్నావే చిట్టి తల్లి? ఎప్పుడు బయటకు వస్తావు? నాన్నతోటి ఎప్పుడు ఆడుకుంటావు? ఏం మాట్లాడతావు రాజు రోజు? దానికి ఏమన్నా అర్థమవుతుందా, అయినా పడుతుందా? ఓ పిస్తదాన్ని అట్లా మాట్లాడని, రోజు మాటలు వినాలి. వాళ్ళ డాడీ నీ కూడా అటు ఇంటూ ఉంటే వాళ్ళకు మమ్మీ దగ్గర ఉన్నదని ధైర్యం ఉంటుంది. డాడీ దగ్గరనే ఉన్నా కదా అనుకుంటారు. రేపు పెద్ద పెరినాక కూడా మీకు మంచిగా మర్యాద ఇస్తారు, మిమ్మల్ని చూసుకుంటారు. కనెక్షన్ ఉండనే దేనికైనా. విన్నా మేడం మా అత్త ఏమన్నదో? ఇంటది ఇప్పటిదాకా దాని మీదకి పర్ర ఒర్రిండు. కాదే అత్త, నువ్వే చెప్పు. నాకు వర్క్ ఉన్నా కూడా కష్టపడి ఆమెను తీసుకొని వచ్చిన, వాళ్ళ ఆయన నాడ దించేసి వచ్చిన. దీన్ని ఇడిచిపెట్టి ఎట్లా పోతుంది చెప్పామే? ఏమన్నా లేమారా, ఒకటే రోజే, రేపు సాయంత్రం వరకు వస్తా అన్నది. పాపం అన్నీ వేసి పెట్టిపోయింది. మళ్ళా
ఎందుకు గంత కష్టపడు ఆగమాగం పడు ఉంటే ఏమవుతుంది? ఇక ఆడ ఇంట్లో ఎట్లా పెట్టిందో ఏం బారేసి వచ్చిందో పోంతి ఒకసారి చదువుకొని వస్తుంది. ఇక డెలివరీ అయినాక ఇటే ఉంటుంది. ఇంక ఈయనే ఉండకపోతే దాన్ని నేను పంపుతా అనుకున్నా, అస్సలు పంపకురా పంపకు. తల్లిగారింటికి పంపితే పాపం తలుగుతుందా? నేను అస్సలు పాపం తలగని పుణ్యం తలగని. అది లేకుండా నేను ఒక్క క్షణం కూడా ఉండా. ఇంకా బిడ్డ పుట్టినాక ఆయనతకే ఉండా, దాన్ని చూడకుండా. ఓ సంచి కుట్టిస్తా, ఆ సంచిలో వేసుకొని తిరిగి ఇక బిడ్డను. మరి దీన్ని ఏడేసుకో అన్నే. దాన్ని భుజం మీద ఎత్తుకో. పెద్దమ్మ మరి లేకుంటే ఏంది? తల్లిగారింటికి పోవద్దు, అది చేయొద్దు, ఇది చేయొద్దు అంటాడు. ఇక అందుకే నే ఆమె ఇటు రమ్మన్నా. మా మామయ్య కూడా లేడు, అటు పోవులేదు. ఇక ఈడికే వస్తుంది ఆమె. పెద్దమ్మ నేనేమో మా బాపు దుబాయ్కి పోయిండు ఒక్కడే పాపం అని నేను బాధపడతా ఉంటే నాకు సంతోషం అవుతుంది మీ నాన్న పోతే అంటున్నాడు. అవురా గాడిది, గట్లంటావురా? అవునే మరి, లేకపోతే వాళ్ళ అమ్మ ఆనే ఉండాలి. దుబాయ్కి పోయిండు కాబట్టి ఇక్కడికి వచ్చి ఉంటుంది. రాని కూడా మన దగ్గరనే ఉంటుంది. మంచిది సాంబ్రం. కానీ నేను ఆమె పోతుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేనే. నీ పోవుడు పాడగాను. రేపు సాయంత్రం వరకు వస్తుందని చెప్పినా కదరా. ఈ పిసది పోతా అనలేదురా పాపం. ఆ సరిత వాళ్ళ అమ్మని వచ్చి దీన్ని ఎట్లన్నా వేసి తీసుకొని పోయింది. అబ్బో, ఆమె ఖతర్నాక్ అసలే. మరి ఓ వచ్చింది అదన్నది ఇదన్నది, దాన్ని పిసని వేసింది పోదామన్నది అనిపించింది. అయిపోయి ఆమెకేం రోగమే. ఆ సరితక్క కూడా ఇంత పొట్ట పెట్టుకొని ఉన్నది. ఆమెనైతే ఒక్కతే ఉంటుంది, ఎవ్వరు ఉండరు ఇంట్లో. ఆమెను విడిచిపెట్టి పోవడం అవసరమా ఇప్పుడు? ఏమోరా, ఏ వాళ్ళ పిచ్చి వాళ్ళకి ఆనందం. ఏం చేద్దాంతి. రాజు ఒకసారి సరిత దగ్గరికి పోదాం. పాప అది ఒక్కతే ఉంటే మస్తు ఫీల్ అవుతుంది. ఏం పోతావే వద్దు. నీకు నడుచుడే శాతం అయితే లేదు, గాడి దాకా పోయొచ్చడు అవసరమా? దాన్నే రమ్మందంతి, అది మాస్తుంది. ఏదో ఒకటి పెద్దమ్మ, అది ఫీల్ అవ్వకుండా కూర్చుంటుంది ఒక్కతే. నేను పోతతి, నేను పోయి తీసుకొస్తా దాన్ని. రాజుగారు నీతోటి ఉన్నాడు కదా, పోనారా. ముందు ఫోన్ చేద్దాం పెద్దమ్మ, అదేం చేస్తుందో. ఏ గిన్నెనే ఫోన్ ఎందుకే బాను. నేను పోయేత్తతి, నువ్వేం బాధపడకు. ఏమో అన్నిటికీ బాధలు పడుకుంటూ కూర్చుంటుంది పిల్ల. ఓరా ఏమో బాగా కుడతాన్నావు. మరి మీ అమ్మ ఎదురా? మా అమ్మ అలా బిడ్డను పట్టించుకుంటుంది కదా, గట్లనే అందరూ అలా బిడ్డల్ని పట్టించుకోవాలి. మంచిగున్నావురా. బిడ్డనే పట్టించుకోవన్నా, కోడల్ని పట్టించుకోవద్దా? వాళ్ళు పుట్టేటోళ్ళే మనవాళ్ళు మనవరాళ్ళ, ఇల్లు కాదా? మూతి వల కొడతాయి హిహి అన్నామంటే. మంచిగా పోయిందాడ సెటిల్ అయింది, అయిపోయా. దాన్ని నిన్ను ఎవడు అనేటోళ్ళు లేడనుకున్నావురా. నేనున్నా, ఉతికారేస్తే చెప్తున్నా. పెద్దమ్మ ఏమైంది బిడ్డ? అంతెట్లా గుండె దడదడ అవుతుంది. అరే మంచిగా పట్టుకోదాన్ని. ఏమైంది ఎపిస్తుందన్నా? నేను ఈయనే ఉన్నా, పెద్దమ్మ ఈయనే ఉన్నది. మీ అమ్మ రేపు రానే వస్తుంది, గుండె దాడి ఎందుకు? భయపడద్దే, భయాలు టెన్షన్లు పెట్టుకుంటే తొందర ఉడతారు మళ్ళా. మంచి లోపల నిండుగా అయినాక ఉడితే మంచిది. మనం ఆగమాగం టెన్షన్ పడి ముందే ఉట్టిపియద్దు. ఏమో పెద్దమ్మ, అంత ఎట్లనో అనిపిస్తుంది. రాత్రి నిద్రపోయిందా రాది? ఏడనే, నెల రోజుల నుంచి అసలు నిద్రనే పోతలేదు. అటు బొర్లుతుంది, ఇటు బొర్లుతుంది. పొట్ట పెద్దగా అయినప్పటి నుంచి నిద్ర పడతలేదు పెద్దమ్మ. ఎటు తిరిగి వండి వస్తలేదు, నడుము నొస్తుంది. వెనుకకు ఇంత పిల్లని అన్నేమన్నా పెట్టాలరా. నువ్వు కూడా ఇట్లా ఆనిచ్చి పండుకోవాలి, నడుముకు సపోర్ట్ ఉంటుంది. నన్ను చంపక తింటుంది, అటు పెట్టమంటుంది, ఇటు పెట్టమంటుంది, కాళ్ళు ఎత్తా అంటుంది. నిద్రనే పోనీది నన్ను. మరి పాపం నీకే గట్లుంటుంది, దానికి ఎట్లుంటుందిరా. ఇప్పుడు కొంచెంసేపు పండుకోపోకపోయినవే. ఆగో, అమ్మ ఫోన్ చేస్తుంది. గిదెందుకు ఏవటకి ఇప్పుడు? హలో అమ్మ. వాళ్ళు అమ్మ చెప్పే. అమ్మ చెప్పే అంటే వేంద్రా, చెల్లెమ్మ ఎట్లున్నదని అడగాలి ఫోన్ ఎత్తంగానే. నువ్వు ఉన్నాక మంచిగానే ఉంటుంది. అది ఎట్లున్నదే చెల్లెమ్మ? ఇక నేనున్నాక మంచిగా ఉంటుందా రా? నేను అన్ని చూసుకుంటా కాబట్టి దాన్ని. అదే మరి, అందుకే అడగలే. సరే కానీ ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి. ఇంపార్టెంట్ కాదే, ఇంపార్టెంట్. గదే ఇంపార్టెంట్. చెప్పే అమ్మ, ముఖ్యమైన విషయం అను. ముఖ్యమైన విషయం, నీకైతే ఇంగ్లీష్ ఫీజు రాదేం రాదు పోరానికి. లౌడ్ స్పీకర్ పెట్టు. ఉన్నారా నేను చుట్టూ మూగిండ్రా? నేనే వాళ్ళ దగ్గరికి వచ్చి కూర్చున్నా అమ్మా. ఇక రోజు మీ అత్తతోటి ముచ్చట్లు ఆడుకుంటూ కూర్చుంటానా నా మీద? నీ గురించి ఏమంటనే? నువ్వు అనవు, అది అన్నీ అడుగుతుంది నా గురించి డీటెయిల్స్. ఉన్నదా పక్కకే? ఉందమ్మా. మీ అదనే రాని అందరున్నారా? లౌడ్ స్పీకర్ పెట్టు. ఎందుకే మాట్లాడు. లౌడ్ స్పీకర్ పెట్టు, ఒక్కొక్కల కోలకి చెప్పాలి.
అందరికి ఒకసారి చెప్తే అయిపోయి. అమ్మ లౌడ్ స్పీకర్ పెట్టినా చెప్పే. ఓ అయినండి, ఓ ఆయనే బొంబాయి అదినే. చెప్పే బద్మాస్తానా. వదినే మరి ఎట్లున్నావు అని అడుగులేదేం లేదు. ఆహా, గందుకే పీకర్ పెట్టమన్నదినే. ఎట్లున్నావా ఆయన, మంచిగా ఉన్నావా, తింటానా లేదా, నా మీద రంది పెట్టుకున్నావా? పోయి పోయి నీ మీదనే రంది పెట్టుకోవాలి ఇక. ఎట్లున్నది బిడ్డ, మంచిగా ఉందా స్వప్న? ఇక గట్టనే అదినే, చక్కగా తినది చెయ్యది అంత గట్టనే ఈక్నెస్ ఉంటుంది. రక్తం తగ్గిందంటారు కదనే, మంచిగా అయింది ఇప్పుడు? మంచిగానే ఉన్నది కానీ ఇంకా అయినా తక్కువనే ఉన్నదట. ఈ ఆపరేషన్ చేసినాక ఇంకా తగ్గుతుందట. ఇక డాక్టర్ చెప్తుంది ఏం చేయను. మరి ఇక రేపు మనవాడు ఊడుతాండి ఇక రేపు. గదెంపిస్తేనే పుట్టక ముందే గట్ల ఎప్పుడు? అంటే రేపు ఆపరేషన్ చేస్తాండ్రు, అందరు రాండ్రు అని చెప్పడానికి వేసిన. ఇదేమన్నా పేరంటమా అవే అందరు రారని పొట్టు పెట్టి వెళ్ళడానికి? అమ్మో నాకు భయం, నా బిడ్డ డెలివరీ అయితే అందరు ఉండాలి చుట్టుముడి. విసలేసిందా అవే, డాక్టర్ తుక్కు తుక్కు తిడుతుంది గంతమంది వస్తే. ఒకళ్ళిద్దరైనా అందరు ఉండాల్సిందే, అది కూడా చెప్తాంది స్వప్న, అందరు ఉండాల్సిందేనట. గంటం పెట్టి మనకు దాన్ని నిన్ను. ఆయన జోకులు ఎత్తది. సరే బొంబాయినే రావాలి రేపు ఖచ్చితంగా. అయ్యో డెలివరీ అయినాక పుట్టినాక ఒక రోజు వచ్చి చూసిపోతానే, ఇప్పుడే వచ్చుడు ఎందుకు? ఆగనీయలేవు? లేదు, పుట్టంగానే నువ్వు ఆశీర్వాదం ఇవ్వాలి నా మనవానికి. ఊకే మనవాడు మనవాడు అనకే, ఆడవాడ నిన్నాడు అంటే నిన్ను తీసుకుపోయి బొక్కలు వేసిపోతా అంటారు. అంటలేనా నే లోపల బెడ్రూమ్ లో కూర్చున్న అయినా పడుతుందంట బయటకు. ఏమో ఏం పాడో, గోడలకు కూడా చెవులు ఉంటాయంటారు కదా, జాగ్రత్తగా ఉండు. ఉంటానా, మరి రేపు రా ఖచ్చితంగా, పొద్దుగానే రేసి రావాలి సరేనా? రాజు, అమ్మ చెప్పే వింటున్నా. నువ్వు అత్తని తీసుకొని పొద్దుగాల వచ్చేసేయి, 4 గంటలకే బయలుదేరు సరేనారా? 4కి గంత ప్రొద్దున ఎందుకే? మరి ఏమనుకుంటున్నారా, అప్పుడే మంచి ముహూర్తం ఉన్నదట. నువ్వు ఇటు పుట్టంగానే ఇటు చూడాలి మేనమామవు, నువ్వు రావాలి గంతే. వీలైతే వస్తానే. ఇక నువ్వు వీలు బాలు ఏమో కానీ పొద్దుగాలని లేచి అది నేను పట్టుకొని రా, అత్తాను బొంబాయి వస్తాను. వింటానవా? అది ఉన్నదా రానాడా? ఉన్నదే. దాని రాని ముఖం అంగడపోతే ఒకసారి పోని. హలో అత్తమ్మ బాగున్నారా? మంచిగానే ఉంటాం, ఇక మంచిగా లేకపోతే ఎట్లుంటాం కానీ. రేపు నా బిడ్డ డెలివరీ అవుతుంది, కార్లో పడి నువ్వు కూడా రా. ఏం చేస్తావాడా? డాక్టర్ ఎక్కువ వాకింగ్ చేయొద్దు అన్నాడు అత్తమ్మ. ఇది ఎక్కడ గోసొచ్చి